హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఓంకారం ఆకారంలో ఉన్న ఏకైక శివాలయం ఎక్కడ ఉందో మనం తెలుసుకుందాం. భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు ఉన్నాయి. వాటితో పాటు అనేక పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. పురాతన ఆలయాలకు ఇక్కడ కొదవే లేదు. అవి వాటి చరిత్రకు, రహస్యాలకు ఎంతగానో ప్రసిద్ధి చెందాయి. ప్రపంచంలోనే ఓం ఆకారంలో ఉన్న ఆలయం మన దేశంలో ఉంది అన్న సంగతి ఎవరికైనా తెలుసా? ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఓం ఆకారం కలిగిన ఆలయము. ఇంతకీ ఈ ఆలయము భారతదేశంలో ఎక్కడ ఉందో, ఈ ఆలయ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం. అయోధ్యలోని రామమందిరం ఆలయం ఎంతో ప్రతిష్టాత్మకతను సంతరించుకుంది. ఈ ఆలయము నాగర నిర్మాణ శైలిలో నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ ఆకారం ఆలయం కూడా ఈ నిర్మాణ శైలినే కలిగి ఉంది. ఇక్కడ అనేక ప్రత్యేకతలు, విశేషాలు దాగి ఉన్నాయి. ఒకేసారి 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలనుకునే వారు మాత్రము తప్పకుండా ఈ ఓం ఆకారం ఆలయాన్ని సందర్శించవలసిందే. ప్రపంచంలోనే ఓం ఆకారంలో ఉన్న ఏకైక శివాలయం రాజస్థాన్లో వెలిసింది. ఈ శివాలయం రాష్ట్రంలోని పాలీ ప్రాంతంలో కొలువై ఉంది. ఆలయ వైభవాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ శివాలయము సుమారు 250 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఓం ఆకారం కలిగిన ఏకైక శివాలయం అయితే ఇదే. ఈ శివాలయంలో ప్రధానంగా యజ్ఞవేది వంటి 2 అంతస్తులు కలవు. వీటితో పాటు గురుకులం, స్వస్తిక్ ఆకారంలో ఉన్న వసతి గృహం, నక్షత్ర ఆకారంలో ఉన్న ఆసుపత్రి భవనాలు కూడా నిర్మించారు. ఈ ఆలయంలో పర్వతాలు, చెరువులు కూడా ఉన్నాయి. వాటిని కృత్రిమంగా నిర్మించడం జరిగింది. ఈ ఆలయములో 4 అంతస్తుల భవనం ఉంది. 250 ఎకరాల్లో విస్తరించిన ఈ ఆలయములో 108 గదులు ఓంకార ఆకారాన్ని గుర్తించే విధంగా ఉన్నాయి. వీటితో పాటు ఈ శివాలయంలోని మరో ప్రత్యేకత 12 జ్యోతిర్లింగాల రూపంలో శివుని ఆలయం ఉండడము. ఇందులో 1008 శివుని ప్రతిమలు దాగి ఉన్నాయి. ప్రపంచంలోనే ఓం ఆకారంలో ఉన్న మొట్టమొదటి శివాలయం ఇదే కావడం విశేషం. పచ్చని ప్రకృతి అందాల నడుమ ఈ ఆలయం దాగి ఉంది. ఈ ఆలయ అందాలను చూసేందుకు పర్యాటకులు తరలిస్తూ వస్తూ ఉంటారు. వివరంలోకి వెళితే ఈ శివాలయము రాజస్థాన్లోని పాలీ జిల్లాలో జదం గ్రామంలో ఈ ఆలయం ఉంది. ప్రముఖ శైవ క్షేత్రాలైన 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ ఒక్కొక్క ప్రదేశంలో కొలువై ఉన్నాయి. ఈ శివాలయంపై భాగంలో ధోల్పూర్ నుంచి తెచ్చిన రాయితో చేసిన శివలింగాన్ని ప్రదర్శించారు. ఇది ఈ ఆలయ ప్రత్యేక ఆకర్షణల్లో ఒకటి. ఇక్కడ 1008 శివుడి విగ్రహాలు, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఈ శివాలయాన్ని 4 విభాగాలుగా నిర్మించారు. అందులో ఒక భాగం అయితే మొత్తం భూగర్భంలోనే ఉంటుంది. మిగిలిన 3 భాగాలు భూమి మీద ఉండడం అనేది ఒక విశేషం. మరో విశేషత ఏమిటంటే ఆలయం మధ్యలో స్వామి మాధవానంద సమాధిని స్థాపించారు. నేలమాలిగలో సమాధి చుట్టూ 7 మహర్షుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం ఆవరణలో 108 గదులను నిర్మించారు. వీటితో పాటు 2000 స్తంభాలు కూడా ఉన్నాయి. ఆలయ శిఖరం అయితే 135 అడుగులు. 4 అంతస్తుల ఈ ఆలయంలో పాఠశాల, అలాగే కళాశాలను కూడా నిర్మించారు. ఆలయం అడుగు భాగాన 2 లక్షల టన్నుల సామర్థ్యంతో వాటర్ ట్యాంక్ నిర్మించారు. ధోల్పూర్లోని వంశీ పర్వతరాయిని ఆశ్రమ నిర్మాణం కోసం ఉపయోగించారు. ఈ శివాలయాన్ని విశ్వదీప్ గురుకుల్ ట్రస్ట్ నిర్మించింది. 12 జ్యోతిర్లింగాలను ఒకేసారి దర్శించుకోవాలనుకుంటే మాత్రం
తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. ఇదండి ఈ ఆలయం గురించి, ఓంకారం ఆకారంలో ఉన్న ఈ ఏకైక శివాలయం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.